Every time you are going to the next level, the level before people will fight against you. If you learn something, the people who don't learn will fight against you. ఇప్పుడు దొంగలు ఉన్నారు, వాళ్ళు చదువుకోలేదు, ఉద్యోగాలు లేవు, సంపాదించలేరు. ఏం చేస్తారు? ఇంటికి వచ్చి అన్నం పెట్టి వీలుంటే పొడిచేసి చంపేసి ఏదో పట్టుకుపోతూ ఉంటారు. If you work hard, so a blessing is always a problem. అందుకే a blessing should come with an insurance. ఆశీర్వాదం దేంతో రావాలంట? ఇన్సూరెన్స్. ఆ ఇన్సూరెన్స్ ఏబేలుకి లేదు, కానీ ఎవరికి ఉందో తెలుసా? అందుకే దేవుడు ఏబేలు ఆశీర్వాదం ఇవ్వలే, ఆ అబ్రహాము సంతానానికి కూడా ఉంది. టచ్ నాట్ మై అనాయింటెడ్. నిన్ను ఆశీర్వదించే వారిని ఆశీర్వదిస్తూ నిన్ను శపించే వారిని. అందుకే అబ్రహాము జీవితకాలం ఎవరు ఏం చేయలేకపోయారు, ఇస్సాకుని ఎవరేం చేయలేకపోయారు, యాకోబుని కూడా తన మామ ఏం చేయలేకపోయాడు. ఎందుకు? లాభాన్ని వచ్చేస్తున్నాడు, నా కూతుర్లు ఇద్దరిని ఎత్తుకెళ్ళిపోతారా నువ్వు అనుకుని వచ్చేస్తున్నాడు. దేవుడు చెప్తాడు కల్లో, అయిపోతావు నువ్వు, జాగ్రత్త, అక్కడ ఇన్సూరెన్స్ ఉంది, అబ్రహాం ఆశీర్వాదం ఏబేలుకి లేదు. సో డోంట్ వర్రీ, పీపుల్ విల్ ఫైట్ యూ, బట్ డోంట్ వర్రీ, యు ఆర్ కవర్డ్ బై ద బ్లడ్ ఆఫ్ జీసస్. అది ఒక్కొక్కసారి నీ ఇంట్లో వాళ్ళు అయి ఉండొచ్చు, నీ పక్కింటి వాళ్ళు అయి ఉండొచ్చు, బంధువులు అయి ఉండొచ్చు, నీ పొరుగు వాళ్ళు అయి ఉండొచ్చు. డోంట్ వర్రీ, నీ గురి అక్కడ మార్చేయబడ్డదే, ఆయన అక్కడికి తీసుకెళ్లి తీరతాడు. అలా తీసుకెళ్తున్నప్పుడు యాత్రలో ఈ శత్రువులు ఎదుట బలపెట్టి నీకు భోజనం పెడతాడు. డోంట్ వరీ, దే విల్ వాచ్ యూ. సో గెట్ రెడీ. ఇఫ్ యూఆర్ గోయింగ్ టు ద నెక్స్ట్ లెవెల్, బీ ప్రిపేర్. నువ్వు శత్రువులు చేసుకోవసరం లేదు, నువ్వు ఏదో ప్రార్థించి దేవునితో ఆశీర్వాదం పొందుకో, ఆటోమేటిక్ శత్రువులు అయిపోతారు భూలోకంలో. వాడు ఎవడో తెలియదు, వాడి పేరేటో తెలియదు, ముఖం ఏంటో తెలియదు, కనపడతాడు, నీ పేరు ఎత్తి తిడతా ఉంటాడు. వెన్ యూఆర్ గోయింగ్ టు ద నెక్స్ట్ లెవెల్, గెట్ రెడీ టు టేక్ సమ్ అక్యూజేషన్స్. నువ్వు ప్రార్థించి దేవునితో ఇంకా లోతుకి వెళ్తున్నావా? ఎందుకు? పోనీ చదువులోనే నేను బాగా చదువుతానని చదువు, నీ బంధువులందరూ దేవుల్ మంచి ఉద్యోగం తెచ్చుకో, ఆ కొలీగ్స్ అక్కడ ఉద్యోగం బాగా చేయి, నీకు ప్రమోషన్ రాని అందరూ ఎడతారు. ఆ బ్లెస్సింగ్ నీ అంతటా నువ్వు ఆశీర్వాదంగా మారితే అవతలకి ఆటోమేటిక్గా శత్రువు అయిపోతావు. ఆటోమేటిక్గా యూ విల్ బికమ్ ఎన్ ఎనిమీ. అయినా భయపడొద్దు, వాళ్ళ ముందు నీకు భోజనం పెట్టి గురు వద్దకు తీసుకెళ్తాడు క్షేమంగా. వాళ్ళ ముందే నేను గురు వద్దకు తీసుకెళ్తాడు, బికాస్ యు ఆర్ కాల్డ్ అండ్ చోసన్. ఎందుకు శత్రువులు ఎదురు భోజనం పెట్టి గురు వద్దకు తీసుకెళ్తాడు? ఎందుకంటే నిన్ను పిలిచాడు, పిలిచిన వాడు నమ్మదగిన వాడు, నీకు ఇచ్చిన వాగ్దానాన్ని నెరవేర్చి తీరతాడు.